ఎవరు రూతు? మోయాబు దేశంలో సంపన్నురాలు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత పరిస్థితులు తలకిందులైపోయి పిడికడి మెతుకుల కోసం 2 చేతులు చాచి అర్థించే పరిస్థితి అయిపోయింది. జనమని ఉండొచ్చు, అమ్మా దేవుడు దేవుడు గొప్ప దేవుడు అని వెళ్ళావు, ఏం చేశాడమ్మా దేవుడు? ఉన్న స్థితి అంతా పోయింది కదా, భర్త చనిపోయాడు కదా, దన్నానికి కూడా నోచుకోలేక ఎవరో పెట్టే ఎంగిలి మెతుకుల కొరకు ఎత్తుకుతున్నావు కదా, ఇంకెందుకమ్మా దేవుడు అంటావు? కానీ అద్భుతం తెలుసా, ఇన్ని పరిస్థితుల్లో కూడా ఏదో ఒక దినం దేవుడు తప్పకుండా నన్ను దర్శిస్తాడు, నాకు గొప్ప బహుమానం ఇస్తాడని దేవుడనే ఒక్క ధైర్యంతో బెత్లెహేములో బ్రతికింది. చెల్లి, తమ్ముడా, ఈ గడ్డ మీద దేవుడనే ఆ ఒక్క ధైర్యంతో బ్రతుకు. చెప్పుకోదగ్గ పెద్ద ఉద్యోగం నీకు లేకపోవచ్చు, ఆర్థిక వనరులు నీకు లేకపోవచ్చు, ఆర్థిక సోర్స్ నీకు లేకపోవచ్చు, జనబలం, ధనబలం, కులబలం, ఏ బలం లేకపోవచ్చు, దైవ బలం అనే ఒక్క బలంతో ప్రతి క్షణం ధైర్యంగా బ్రతుకు. నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.